ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము ధ్యాన యోగము. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నా నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహురోగ్యం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఆరురుక్షోర్మునుర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మాసనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాన్వస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ. హరిపోల్ ఆల్ మ్యూట్ చేయలేదు. సో ఈరోజు మనము భగవంతుడు అన్మ్యూట్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు భగవంతుడు ఎవరు పరిపూర్ణ సన్యాసి, ఎవరు పరిపూర్ణ యోగి అనే దాని మీద చెప్తున్నారు. సో మనం అనుకుంటాం జనరల్ గా పరిపూర్ణ సన్యాసి అంటే ఎవరైతే ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఈ ప్రపంచానికి వాళ్ళు సన్యాస డ్రెస్ వేసుకొని సంపూర్ణ వైరాగ్యంతో, ఇంకా వాళ్ళు జనరల్ గా నియమం ఏంటంటే వాళ్ళు అగ్ని రగిలించని వాడు మరియు ఏ కార్యము చెయ్యని వాడు అని అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు నిర్వచనం ఏమిస్తున్నారంటే సన్యాసికి కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేనివాడు. కర్మ చేయడమే మన ధర్మం, కానీ ఆ కర్మ యొక్క రిజల్ట్ గురించి ఊరికే చింతపడద్దు అన్నది ఏమొస్తుంది అనేది. దాని తర్వాత తన విధి ప్రకారము కర్మలు చేయడము ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి సన్యాసి అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. కానీ 6వ అధ్యాయం ముఖ్యంగా అష్టాంగ యోగ విధానం గురించి చెప్తున్నారు. అష్టాంగ యోగ విధానం అన్నప్పుడే దాంట్లో ఏమేమి ఉంటాయి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, తర్వాత ఇంకా దాంట్లో లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చి సమాధి స్థితి అన్నట్టు. సో ఇక్కడ మనము మరి స్టార్టింగ్ లో ఏంటి? యమ నియమాలంటే నియమ నిష్టలను, విధి విధానాలను పాటించాల. మనస్సు ఇంద్రియాలను నిగ్రహించడము, తర్వాత ఈ అష్టాంగ యోగ విధానాన్ని ఏకాంత ప్రదేశం ఉండాలా. ఇవన్నీ కూడా జనసామాన్యం అందరూ పాటించడానికి ఈ కలియుగంలో అది యోగ్యం కాదు, పాటించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు భగవద్గీత క్లాస్కి రమ్మంటేనే చాలా బిజీ అంటారు. కొద్దిసేపు సత్సంగం ఉన్నదండి టెంపుల్లో, లేకుంటే ప్రోగ్రామ్ ఉందంటేనే లేదండి నేను చాలా బిజీ ఉన్నాను, నా యొక్క ప్రొఫెషన్ లో బిజీ ఉన్నాను చెప్తా ఉంటారు. కాబట్టి అటువంటిది ఇంటిని వదిలేసి, మన యొక్క ప్రదేశాన్ని వదిలేసి ఎక్కడో అడవుల్లో కానీ హిమాలయస్ లో ఉండి
ఈ యోగ పద్ధతి, ధ్యాన యోగ పద్ధతి పాటించాలంటే కష్టము. కాబట్టి ఎందుకు కష్టము? ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని, తర్వాత వాళ్ళ యొక్క సంఘాన్ని, వీళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. ఏ విధంగా? స్వార్థంతో. కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సేవ చేస్తున్నారంటే వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. సమాజంలో కూడా ఎవరైనా సేవ చేస్తున్న పేరు ప్రతిష్ట కొరకు సేవ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదో ఒక ఇంద్రియ తృప్తి కొరకు సేవ చేస్తూ ఉంటారు. ఆ కర్మ చేస్తుంటారు, కర్మ ఫలాన్ని భోగించాలనుకుని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ధ్యాన యోగంకి ఇవన్నీ వదిలేసి వనాలకు వెళ్ళి ధ్యానం చేయాలంటే చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, కృష్ణ భక్తి భావంలో భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యంలో ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు ఈ సమాజాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. జీవుడి యొక్క కర్తవ్యమే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కృష్ణ భక్తి భావనలో పని చేయడమే వాళ్ళ ధర్మము. ఎలాగైతే మన ఇంద్రియాలనే చూసుకుందాం. ఎలా ధర్మం అంటే, మనకు తెలియకుండానే హార్ట్ బ్లడ్ పంపింగ్ చేస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. హార్ట్ తన పని చేయకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. లంగ్స్ ఉన్నాయి, మనకు తెలుసా ఎలా పనిచేస్తుంది? మనం మాట్లాడుతూ ఉన్నాం, గాలి పీల్చుకుంటుంది, వదిలేస్తూ ఉంది. అది తన పని తను చేస్తుంది. కిడ్నీ తన పని తను చేస్తుంది. అర్థమైందా? ఈ ముక్కు గాలి పీలుస్తుంది, తన పని తను చేస్తూ ఉంది. ఈ విధంగా మన ఇంద్రియాలు వాటి పని అది చేస్తున్నట్టుగా జీవుడి యొక్క కర్తవ్యం ఏంటంటే ఆ భగవంతుని నిత్య నిరంతరము భగవంతుని సేవించడము. ఇది మన యొక్క సహజ ధర్మం. మన ఇంద్రియాలన్నీ కూడా ఇప్పుడు చూడండి, నోరు ఎలా మాట్లాడుతుంది? ఈ నోరు మాట్లాడలేదంటే ఆయన మూగపోయినట్టు. చెవులు నాకు వినబడుతుందంటే సహజ ధర్మం. అట్లానే జీవుడి యొక్క సహజ ధర్మము భగవంతుని సేవించడము. సో ఎందుకు భగవంతుని సేవించాలంటే భగవంతుడు 15వ అధ్యాయం మనకు 7వ శ్లోకంలో చెప్తున్నారు. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన. మమైవాంశ అంటే మనందరం కూడా, జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలము. కాబట్టి ఇప్పుడు మన ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ మన సంపూర్ణ పూర్ణ దేహంలో భాగాలు. అవి ఈ పూర్ణ దేహం గురించి పనిచేస్తూ ఉంటాయి అన్నట్టు. అవి పని చేయట్లేదు అనుకుంటే ప్యారలైజ్ అయినట్టు. సపోజ్ ఈ చేయి నాకు వాటర్ దాహం వేస్తుంది, తాగాలనిపిస్తుంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి. నార్మల్ స్థితిలో అయితే చేయి ఏం చేస్తుంది? ఆ వాటర్ తీసి నా నోటి దగ్గర పెడుతుంది. అప్పుడు నోట్లో పోసుకుంటే నాలుక ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ చెయ్యికి అందే అంటే చెయ్యి, ఇంకా మళ్ళీ సపరేట్ గా ఈ నోట్ రైట్ హ్యాండ్ కొంచెం ఈ వాటర్ ఇవ్వని అనాల్సిన అవసరం లేదు. అది బై డిఫాల్ట్ పని చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు, బెల్ కొట్టారు, నేను లేచి డోర్ తీయాలంటే నేను ఆటోమేటిక్ గా నా మైండ్ ఇన్స్ట్రక్షన్స్ కాలం లేచి కొంచెం డోర్ దగ్గరికి శరీరాన్ని తీసుకెళ్ళు, అక్కడ వెళ్ళిన చేతులు ఆటోమేటిక్ పని చేస్తాయి, డోర్ ఓపెన్ చేస్తాయి. ఇది సహజమైన స్థితి. సపోజ్ కాళ్ళు లేవట్లేదంటే ప్యారలైజ్ అయితే కాళ్ళు లేవలేదు, చేయి డోర్ తీయట్లేదంటే ప్యారలైజ్ అయితే తీయలేదు. కాబట్టి ఇక్కడ జీవుడి యొక్క సహజ ధర్మము, జీవుని యొక్క కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు నా పూర్ణ శరీరంలో ఈ యొక్క ఇంద్రియాలు నా శరీరంలో కనెక్ట్ అయి ఉన్నాయి భాగాలు. కాబట్టి ఈ పూర్ణ శరీరం కొరకు పని చేయాలా. అట్లనే మనందరం కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం యొక్క అంశాలం. మనం అంశ అన్నప్పుడు భగవంతుడి యొక్క సంతృప్తి కొరకు మనం పని చేయాలా. ఒకవేళ అలా సంతృప్తి కొరకు భగవంతుడి కొరకు పని చేయకపోతే ఈ చెయ్యి, కాలు కొన్నిసార్లు వన్ సైడ్ ప్యారలైజ్ అయితే ఈ కన్ను, నోరు వంకర పోతుంది, పని చేయదు. దాన్ని ఏమంటారు? పారాలిసిస్ అంటారు. అలానే మనం భగవంతుడి కొరకు పని చేయకపోతే మనం కూడా ప్యారలైజ్ అయినట్టు అన్నట్టు. కాబట్టి దేహంగాను స్వీయ సంతృప్తి కొరకు కాకుండా శరీరం మొత్తం కొరకు ఎలా పనిచేస్తాయో మనం కూడా మన కొరకు కాకుండా భగవంతుడి కొరకు పని చేయాలి. అలా ఎవరైతే భగవత్ సంతృప్తి కొరకు పనిచేస్తూ స్వీయ సంతృప్తి ఈ దేహం కొరకు పని చేయని జీవుడే పరిపూర్ణ సన్యాసి, పరిపూర్ణమైనటువంటి యోగి. ఇది పరిపూర్ణ సన్యాసి, పరిపూర్ణ యోగి కొరకు నిర్వచనం ఇచ్చాం. సో దానికి పూర్వకాలం ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే పూర్వం కృష్ణుడు ద్వాపర యుగంలో గోకులంలో నందిగవంలో లీలలు చేస్తా ఉన్నప్పుడు, బాల్యలీల చేస్తున్నప్పుడు ఒకసారి ఒక గోపిక ఏమంటుందంటే యశోదమ్మ దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తుంది. అమ్మా, మీ ఇంట్లో వెన్న లేదా? మీ కుమారుడు వచ్చి మా ఇంట్లో అంత దొంగతనం చేసి వెన్నంత ఎత్తుకపోయి కోతలకు, పిల్లలందరికీ పంచుతున్నాడు అంటే
యశోదమ్మ అంటుంది, నా కుమారుణ్ణి రెడ్ హ్యాండ్ గా పట్టుకొని చెప్తే నాకు నా దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను ఆయన దండిస్తాను, అంతవరకు నేను ఒప్పుకోను అంటుంది. సరే ఇలానా అంటే, సరే అమ్మ మంచిదని ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ గేటుకు డోర్లకు తర్వాత వెన్న ఉట్టి ఉంటది అక్కడ కుండకు అన్నిటికీ గంటలు కట్టేసి, ఇప్పుడు దొరకడా ఆ గంటలు ఏది టచ్ చేస్తే గనగన మోగంగానే కట్టేసి ఆమె వేరే దగ్గర ఏదో పని చేసుకుంటున్నట్టు ఉంటుంది. కృష్ణుడు రాగానే ఆ గేట్ దగ్గర చూడు, ఓ గేట్ కు గంటలు కట్టింది. కృష్ణుడు గేట్ కు డోర్ కు విండోస్ కు అన్ని చూస్తాడు, ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు. మొత్తం ఎక్కడ చూసినా గంటలు కనబడతాయి. ఓహో గోపిక, నన్ను పట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తావా, చూస్తాం. ఈ సృష్టిలో నా మాట వినకుండా ఏదైనా ఉంటుందా అని చెప్పేసి కృష్ణుడు ఇలా పెట్టుకొని గంటలకు ఆదేశం ఇస్తే, ఏ గంటలారా, ఇది నా ఆదేశము, మీరు గోపిక మాట వినొద్దు, నా మాట వినాలా, మోగకూడదు అని చెప్తే గంటలు సైలెంట్ అయిపోతాయి. అప్పుడు కృష్ణుడు గేట్ ఓపెన్ చేసుకుంటాడు, వాళ్ళ డోర్ ఓపెన్ చేస్తాడు, గంటలు మోగట్లేదు. తర్వాత ఆ ఉట్టి పైకి కడుతుంది, కింద ఒక స్టూల్ లాంటిది వేసుకుంటాడు. సో ఆ ఉట్టి పైనుంచి వెన్న కుండలు తీసి అందరు ఫ్రెండ్స్ అందరికి రండి రండి కిటికీల్లోంచి వస్తారు. కిటికీ దగ్గర కూడా ఆ డోర్లు కూడా శబ్దం చేయవు. అప్పుడు అందరికి వెన్న పంచుతాడు కృష్ణుడు. సో అందరు తింటా ఉంటారు. అప్పుడు వాళ్ళకి అరే కన్నయ్య మనకు వెన్న పెడుతున్నాడు, మనం కూడా పెట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ కుండలోంచి తీసి కన్నయ్య నోటికి పెడతారు. సార్ పెట్టగానే గంటలని గన 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 అన్ని గంటలనే మోగుతూ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు కోపం వస్తుంది, ఏ గంటలారా, నేను మీకు నా ఆదేశం ఇచ్చాను, మీరు ఎందుకు మోగుతున్నారు అంటే అవి మాట్లాడుతున్నాయంట. కృష్ణ, ఇది తాత్కాలిక ఆదేశం, నీ యొక్క శాశ్వత ఆదేశం. నీ అన్ని అవతారాల్లో బై డిఫాల్ట్ మీకు నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు మ్రోగాలని మీరు పర్మనెంట్ ఆదేశం మాకు. మా యొక్క జన్మ ఎప్పుడు సార్థకత, మీరు భుజిస్తున్నప్పుడు మీకు ఆరతి చేస్తున్నప్పుడు మోగటమే మా ధర్మము. గంటలకు ఉందండి, మన దృష్టిలో గంటలకు ప్రాణం లేదు, కానీ గంటల యొక్క సహజ ధర్మం ఏంటంటే భగవంతుడి ఆరతి జరుగుతున్నప్పుడు మోగవలసిందే, భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు మోగవలసిందే. కానీ మనకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, విచక్షణ జ్ఞానం ఉంది, మనం భగవంతుని సేవించకుండా జీవితం గడిపేస్తా ఉన్నాము. కాబట్టి మన యొక్క నిజమైన ధర్మము భగవత్ సంతృప్తి కొరకు మనము జీవించాలా, మన స్వార్థపూరితమైనటువంటి భోగాల కొరకు జీవించకూడదు. అలా జీవించిన కృష్ణ భక్తి భావంలో పనిచేసే వ్యక్తి స్వార్థరహితంగా, కానీ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో వేషాధరణ ఉండి నిస్వార్థంగా పని చేస్తే అది కృష్ణ భక్తి భావన, వేషాధరణ ఉండి స్వార్థంగా పనిచేస్తే అది కృష్ణ భక్తి భావన కాదు. అటువంటి యోగి పరిపూర్ణుడైనటువంటి యోగి కాదు, అటువంటి సన్యాసి పరిపూర్ణ అయినటువంటి సన్యాసి కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఈ ఇంద్రియ దేహ పోషణ కొరకు, ఈ ఇంద్రియ తృప్తి కొరకే వాళ్ళ డ్రెస్ వేసుకొని జీవిస్తూ ఉంటారు. దీనికి పూర్వము ఒక ఆచార్యుడు ఒక స్టోరీ చెప్తా ఉంటాడు, లీల చెప్తా ఉంటాడు, ఇది నిజంగా జరిగింది అన్నట్టు. ఒక సన్యాసి ఉంటాడు, ఆయన సో సాధు సంతులతో ఆయన కూడా కలిసి వెళ్తా ఉంటాడు. కానీ ఆయనకి ఏంటంటే భజన బాగానే చేస్తాడు, కానీ ఆయన భుక్తి కొరకు ఆ సాధు సంతులతో కలిసి వెళ్తా ఉంటాడు. ఒక ఊర్లో ఒక జమీందారు ఆయన పెద్ద ఆశ్రమాన్ని కట్టి ఎవ్వరు సాధు సంతులు అట్లా పోతున్నా కూడా ఆహ్వానించి వాళ్ళకి అక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆయన ఏమి అనడు అన్నట్టు, ఉండండి. సో వాళ్ళు ఉంటే వట్టిగా ఉంటారా, భగవంతుడి కథామృతము, భగవంతుడి చర్చ, భగవంతుడి కీర్తన చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు దాదాపు ఒక 1 వీక్ ఉండి భాగవత సప్తాహ చేసి ఆయన ప్రతిరోజు ఎంత అద్భుతమైన భోజనం ఇస్తా అంటే, మార్నింగ్ నుంచి మధ్యాహ్నము, పొద్దున, మళ్ళీ నైట్ డిన్నర్, పాలు, తర్వాత మంచి స్వీట్స్, మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం. చాలా అందరికి నచ్చుతుంది. కానీ సాధు సంతులు ఎక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళ ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉంటారు. దాంట్లో ఒక భక్తుడు ఉంటాడు, ఆయన కూడా సాధువు అయిన రామదాస్ అని సాధువు ఉంటాడు. కానీ ఆయనకు ఆశ్రమం బాగా నచ్చుతుంది అన్నట్టు. అంటే సన్యాసులకు ఒక్క దగ్గర ఏ ప్లేస్ కానీ దేనికి అటాచ్ అయి ఉండొద్దు అన్నట్టు, ఒక పర్సన్ కానీ స్థలానికి కానీ ఒక భోగాలకు కానీ. కానీ ఆయన అటాచ్ అయిపోతాడు, చాలా బాగుంది, ఆయన భోజన ప్రియుడు.
అప్పుడు ఆ గురువు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను ఇక్కడే ఉండిపోతాను, సో ఇక్కడే సేవ చేసుకుంటా ఉంటాను అంటాడు. సరే ఉండని అని చెప్పి ఆయన వదిలేసి వెళ్తారు. సో ఆ జమీందారు కూడా అరే వాళ్ళ దగ్గర అప్పటి వరకు ఎవరు భక్తులు ఉండరు, అందరూ పెయిడ్ సర్వెంట్స్, గోశాల ఉంటది, సో దేవుడి సేవ కూడా అందరు పూజారులకు పేమెంట్ ఇస్తూ ఆయన పోషిస్తూ ఉంటారు. మరి ఒక సన్యాసి ఉంటే మంచిదే కానీ ఇతన్ని పెట్టుకుంటారు అన్నట్టు. ఇతను ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, మంచిగా భోజనం చేయాలా, తనకు రూమ్ ఇస్తారు, ఆ రూమ్ లో మంచిగా భజన చేసుకుంటూ ఉంటాడు. అసలు దేవుడి సేవ చేయడు, గోశాల దగ్గర ఏమీ చేయడు, అట్లీస్ట్ వాళ్ళ కథామృతం కూడా చెప్పడు, భజన కూడా చేయడు, కీర్తన చేయడు, ఏమీ చేయడు అన్నట్టు. అప్పుడు అక్కడ ఉన్న సేవకులందరికీ కూడా అరే ఏంటి సన్యాసి 3 పూటలు హాయిగా భోజనం చేస్తున్నాడు, తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు అని అంటాం. అలానే ఆయన జీవితం ఇంకా భగవంతుడి సేవ కూడా వచ్చి చేయడు, ఆయన మంచి భోజనం మాత్రం బాగా చేస్తున్నాడు, తన రూమ్ లో తను సాధన ఏం చేసుకుంటూ చేయడు తెలియదు. కొంతకాలానికి అనారోగ్యం పాలై చనిపోతాడు ఆయన. చనిపోయిన తర్వాత సో అక్కడే వాళ్ళ ఆశ్రమంలోనే ఒక ఆవుకు దూడలాగా జన్మిస్తాడు ఆయన. అది ఎంత బాగుంటుందంటే చూడడానికి చాలా బలిష్టంగా ఉంటుంది. చిన్నప్పుడు అందరూ చాలా ముద్దుగా ఉంటాయి, బలంగా ఉంటే లైక్ చేస్తారు. అది చాలా పెరిగి పెద్దదైంది, కానీ లాస్ట్ లైఫ్ యొక్క వాసన అందుకే మనకు కూడా ఈ లైఫ్ లో కొందరు నిద్రని ఇష్టపడతారు, కొందరు భోజనాన్ని ఇష్టపడతారు, కొందరు పని చేయరు, కొందరు యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా లాస్ట్ లైఫ్ యొక్క వాసనలు అన్నట్టు. దాన్ని ఏమంటారు? పూర్వజన్మ వాసనలు. కారణం గుణ సంఘస్య సత్ అసత్ యోని జన్మసు. లాస్ట్ లైఫ్ లో ఏదైతే మనము కర్మలు చేశామో కర్మ ఫలాలను అనుభవించడానికి ఈ జన్మలో మనము రకరకాల ఫ్యామిలీలో జన్మిస్తాము, రకరకాల ఉద్యోగాలను స్వీకరిస్తున్నాము. సో కాబట్టి ఆయన ఏం చేస్తాడు, లాస్ట్ లైఫ్ లో వాళ్లకు రుణపడి ఉంటాడు ఆయన. కేవలం ఎద్దు ఏం చేస్తుంది, కడుపు నిండా తింటది, కంటి నిండా నిద్ర తీస్తుంది, చేతనైన పని చేస్తుంది. కానీ ఈయనకు లాస్ట్ లైఫ్ లో పని అంటే అలవాట్లేదు, ఒక్క పుడక ఇలా చేయడు. ఎద్దుకైతే పుట్టిండు కానీ పని చేయట్లేదంట. అప్పుడు వాళ్ళందరూ అరే ఇంత బలంగా ఉంది, ఇది అసలు ఏమీ పొలం పని చేయడానికి ఇష్టపడట్లేదు అని వాళ్ళ జమీందారు కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు కూడా బాధ అనిపిస్తుంది, అరే ఇంత ఫుల్గా తింటుంది మళ్ళీ అక్కడ కూడా. ఇంకా వాళ్ళు ఎవరైతే పని చేయని వాళ్ళకు మనుషులకు కూడా భోజనం అంత సంతోషంగా పెట్టరు, అదేవిధంగా ఎద్దుకు కూడా సో దానా పెట్టే భోజనం కొద్ది తగ్గించేస్తారు. అది అలా అందరూ వేరుగా చూస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటది అన్నట్టు. జమీందారు పోనీలే ఎందుకు పెట్టండి అంటారు, కానీ అయినా బాధ అనిపిస్తే ఎందుకు పని చేయట్లేదు అని. ఈ లోపల వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా సాధు సంతులు వస్తూ ఉంటారు కాబట్టి ఒక సన్యాసి బాబాజీ వస్తారు. ఆయనతోని ఆ జమీందారు గారు అడుగుతారు, గురువు గారు మాకు ఒక క్లిష్ట సమస్య వచ్చిందండి, దానికి కొంచెం మీరే పరిష్కరించండి. అంటే ఏంటంటే ఒక ఎద్దు ఉంది, అది బలంగా ఉంది, కానీ అస్సలు పని చేయట్లేదు, కొంచెం మరి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే సరే నా రూమ్కి ఆ ఎద్దుని తీసుకురండి అంటారు. ఎద్దుని తీసుకొచ్చి గురువు గారి ముందు పెడతారు, మీరు అందరు వెళ్ళండి అంటారు. డోర్ క్లోజ్ చేస్తాడు వాళ్ళ అసిస్టెంట్. అప్పుడు ఆ ఎద్దును చూడగానే ఆ గురువు గారు త్రికాల జ్ఞాని, అప్పుడు ఆ ఎద్దుని పిలిచి అంటాడు, ఏ రామదాస్, పూర్వజన్మది సరిపోలేదా నీకు? ఇదే ఆశ్రమంలో పూర్వజన్మలో నువ్వు రామదాస్ గా ఉండి కేవలం భుక్తి కొరకు ఆశ్రమంలో ఉన్నావు, ముక్తి కొరకు లేదు. నువ్వు ముక్తి అంటే భజన చేయాలా, కాబట్టి నీకు అప్పుడు ఈ ఆశ్రమానికి రుణపడిపోయావు కాబట్టి నీకు ఎద్దుగా జన్మించాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నువ్వు రుణాన్ని తీర్చుకోకపోతే ఇలా నువ్వు ఇంకెన్నో జన్మలు ఎత్తి ఇదే ఆశ్రమంలో నువ్వు ఉండాల్సి వస్తుంది, అందరి మాటలు పడాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు ఈ ఆశ్రమం యొక్క రుణము తీర్చుకో, అప్పుడు నీకు నెక్స్ట్ లైఫ్ మళ్ళీ మానవ జన్మ వచ్చి దాని మళ్ళీ సాధు జన్మ వచ్చి నువ్వు ముక్తి పొందగలుగుతావు. అంటే అప్పుడు ఆ ఎద్దు రూపంలో ఉన్నటువంటి రామదాస్ ఆ గురుగారితో మాట్లాడి, గురుగారు ఈ రోజు నుంచి నాకు జ్ఞానోదయం కల్పించారు, నేను అహర్నిశలు వాళ్ళ కొరకు కష్టపడి ఈ జన్మ నుంచి ముక్తిని అవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఆ ఎద్దు ఆ విధంగా పనిచేసి ఆ జన్మ నుంచి తరించిపోతుంది. కాబట్టి ఇక్కడ సన్యాసి అన్నప్పుడు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ భగవత్ ప్రీతికృతం జీవించాలి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, పరిపూర్ణ యోగి పరిపూర్ణ సన్యాసి ఎలా ఉంటారంటే, నా ధనం నా జనం నా సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితకి త్వయి. సో పరిపూర్ణ యోగి సన్యాసి భక్తులకు ధనాన్ని కూడబెట్టాలని ఉండదు, తర్వాత గొప్ప గొప్ప ఫాలోవర్స్, చాలా మంది ఫాలోవర్స్
ఉండాలని ఉండదు. అనుయాయులు తర్వాత మంచి అందమైన అమ్మాయిలను ఆ, కోరుకోరు. వాళ్ళు కేవలము కోరుకునేది ఏంటంటే జన్మ జన్మలకు కేవలము నీ యొక్క అహైతుకి భక్తి అంటే ఎటువంటి నిర్హేతుకమైనటువంటి నీ కరుణ వల్ల నిత్య నిరంతరం నీ భక్తియుక్త సేవ చేయాలని ఆశీర్వదించండి అని వేడుకుంటారు పరిపూర్ణమైనటువంటి యోగులు సన్యాసులు. ఆ విధంగా వాళ్ళు సాధన చేయాలి. తర్వాత భగవంతుని ఇక్కడ ఓ పాండు కుమార, ఏది సన్యాసం అని పిలువబడుతుందో అది యోగముతో సమానమని నీవు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే సన్యాసం అనేది భగవంతుడితో సంపూర్ణమైనటువంటి యోగములో నియుక్తం అవ్వటము. యోగం అంటే ఇక్కడ భౌతిక భోగవాంఛని కంప్లీట్ జీరో చేసి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంబంధం అంటే భగవంతుడితో నిత్య నిరంతరము సంబంధం పెట్టుకుంటారు. ఇక భౌతిక విషయాలతో, భౌతిక వస్తువులతో, భౌతికమైనటువంటి కోరికలు ఏది కూడా ఉండవన్నట్టు. ఎందుకు ఉండవంటే జీవుడు ఆధ్యాత్మిక పురోగతికి వెళ్తున్న కొద్దీ తన యొక్క స్థితి, తన యొక్క సహజ స్థితిని తెలుసుకుంటాడు. మనందరి యొక్క సహజ స్థితి ఏంటంటే మనం భగవంతుడి యొక్క తటస్థ శక్తి. భగవంతుడికి 3 రకాల శక్తులు ఉంటాయి: ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఆంతరంగిక శక్తి అంటే రాధారాణి, లక్ష్మి, సీతమ్మ వారు. ఈ విధంగా భగవంతుడి యొక్క ఆలాదిని శక్తి. బహిరంగ శక్తి అంటే దుర్గా యొక్క వివిధ రకాలు, పార్వతి, దుర్గా, ఇవన్నీ శక్తులు. మనము భగవంతుడి యొక్క తటస్థ శక్తి అంటే ఆంతరిక శక్తి, బహిరంగ శక్తి మధ్యలో ఉంటాము. సో ఎవరైనా శక్తి అన్నప్పుడు శక్తిమంతుని సేవించాలి, అది నియమం. రాధారాణి కృష్ణుని సేవిస్తుంది, లక్ష్మి నారాయణుని సేవిస్తుంది, సీతమ్మ వారు రామచంద్రుని సేవిస్తుంది. అదే విధంగా దుర్గా, సో ఆ దుర్గ కూడా శక్తిమంతుడు భగవంతుడి యొక్క ప్రతి రూపమైనటువంటి శివుణ్ణి ఆ దుర్గా రూపంలో ఉన్నటువంటి పార్వతి సేవిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏం చెప్తున్నంటే మన సహజ స్థితి భగవంతుని సేవించాలా. మనం ఏం చేస్తున్నాం తప్పు, మన ఇంద్రియాలను మనం సేవిస్తా ఉన్నాము. ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తులు. ఒకరేమో ఇంద్రియాలతో భగవంతుని సేవిస్తారు. ఇంద్రియాలన్నిటికీ కూడా మాస్టర్ ఋషికేశుడు అంటే కృష్ణ భగవానుడు. సపోజ్ మనం ఉన్నాం, ఇప్పుడు మన చేతులకు మనం మాస్టర్ అంటే చేతులు, కాళ్ళు, ఇంద్రియాలన్నీ మనం సేవిస్తాయి. ఈ ఇంద్రియాలతో మనం ఏం చేయాలా, భగవంతుణ్ణి సేవించాలా. అది సహజమైనటువంటి స్థితి. అర్థమైందా? ఒకవేళ అలా సేవించినప్పుడు అది అసహజమైనటువంటి స్థితి అని అంటారు అన్నట్టు. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి కృష్ణుని కొరకు ఉద్దేశింపబడిని దేనిలోనూ తన ఇంద్రియాలను నెలకొల్పే అవకాశమే లేదు. పరిపూర్ణ యోగి ఏం చేయాలా, తన ఇంద్రియాలతో కేవలం భగవంతుని మాత్రమే సేవించాలా. భగవత్ సేవ తప్ప మిగతా దేంట్లో కూడా ఇంద్రియాలను నియుక్తము చేయడు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బార్డర్ లో ఉన్న సోల్జర్స్ ఉంటారు, అక్కడ వాళ్ళకి పెద్ద మంచి ఆమ్నేషన్స్ ఇస్తారు. అవి దేని కొరకు ఉపయోగించాలా, దేశాన్ని రక్షించడానికి ఉపయోగించాలి. సరే ఎప్పుడైనా లీవ్ లో వచ్చాడు, ఆ గన్ను పర్మిషన్ తో తెచ్చుకున్నాడు అనుకుందాం. సో ఇంటి పక్కకి ఎవరో గొడవ పడుతున్నారు, ఆ గొడవ ఏదో వీళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు అదే కోపంతో టప్పర్, అది కూడా బార్డర్, సపోజ్ వీళ్ళ పొలం దగ్గర కంచె వేసుకున్నారు, ఆ పక్క పొలం వాడు వీళ్ళ దాంట్లోకి వచ్చి ఏదో చేస్తా ఉన్నాడు అనుకోండి. అప్పుడు అరే బార్డర్ దాటావని చెప్పి టాప్ పని కాల్ చేస్తే ఏం చేస్తారు, ఈయన మీద కేసు ఫైల్ చేస్తారు. అదే అక్కడ బార్డర్ దాటే, మన దేశం యొక్క బార్డర్ ఎవడని దాటి వస్తున్నాడంటే వాడిని కాల్స్తే ఇతనికి అవార్డు ఇస్తారు. ఇక్కడ వీళ్ళ పొలం దగ్గర బార్డర్ ని దాటి లోపలికి వచ్చి కాల్ చేస్తే ఈయనని మర్డర్ కేసు కింద బుక్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ భగవంతుడి కొరకు ఆయుధం ఇక్కడ దేశం కొరకు ఉపయోగించాలా. సో ఇక్కడ మన ఆయుధాలు, ఈ ఇంద్రియాలనే ఆయుధాలను భగవంతుడి కొరకు ఉపయోగిస్తే భగవంతుడు అవార్డు ఇస్తాడు. ఎలా అయితే దేశము మనకు అవార్డు ఇస్తుందో సోల్జర్స్ కు, అలానే ఈ ఇంద్రియాలను భగవంతుడి కొరకు మనము స్వార్థపూరితం అంటే స్వార్థం, మన సొంతాని కొరకు ఉపయోగిస్తే దానికి పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. అదే భగవంతుడి కొరకు ఉపయోగిస్తే దానికి మనకు కూడా అవార్డు వస్తుంది. ఏ రూపంలో, భగవంతుడి యొక్క
భగవద్ధామము వెళ్ళే ఉత్తమమైనటువంటి అవార్డు వస్తుంది. ఇక్కడ జీవిస్తున్నప్పుడు కూడా భగవంతుడు నిత్య నిరంతరము మనం రక్షిస్తూ ఉంటాడు. ఏ విధంగా? అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో నిత్య నిరంతరము భగవంతుణ్ణి తలుస్తూ భగవంతుని సేవిస్తుంటే భగవంతుడు మన యొక్క యోగక్షేమాలను రక్షిస్తాను అని మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు భారత్లో సోల్జర్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళ లక్ష్యం ప్రజలను దేశాన్ని రక్షించాలనో, మన యొక్క నిజమైనటువంటి లక్ష్యము శ్వాస, ఈ గొంతులో శ్వాస, దేహంలో మనం ఉన్నంత వరకు కేవలం భగవంతుని సేవించాలి, భగవంతుని ప్రీత్యతనే మనము జీవించాలి. అలా మనం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పరమ లక్ష్యమైనటువంటి ఆ భగవంతుని చేరుకోవడం చాలా సులభం అవుతుంది. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే, భగవంతుడు ఇది కూడా చెప్తున్నాడు, అష్టాంగ యోగ విధానము. ఇదే మనము యోగాల ధ్యాన యోగంలో 8 రకాలైనటువంటి మెట్లు ఉంటాయి. ఓకే, మొదటి యమ, లాస్ట్ది సమాధి. సో ఇక్కడ మొదటి స్థితిని ఏమంటున్నారంటే యోగా రురుక్షువు. దీంట్లో ధ్యాన యోగంలో మొదటిది మనకు యమ, నియమ, ఆసన అట్లా ఉన్నట్టుగా. సో మొదటి స్టెప్ ని యోగా రురుక్షువు అంటే దాంట్లో వాళ్ళు కర్మలు చేస్తూ అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాంట్లో లాస్ట్ స్టెప్ ఏమంటారంటే యోగారూఢము. యోగారూఢం అంటే లాస్ట్ సమాధి స్థితి. అక్కడ ఇంకా కర్మలు చేయాల్సిన అవసరం లేదు. సమాధి ఆ స్థితికి చాలా తక్కువ మందికి, స్పెషల్ గా హిమాలయస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ సిద్ధ యోగాలుగా వాళ్ళు తయారవుతారు. వాళ్ళు ఇంకేమీ పని చేయరు. ఈవెన్ భోజనం కూడా వాళ్ళకి అన్ని శక్తులు వస్తాయి. భోజనాన్ని కూడా కంట్రోల్ చేస్తారు, నీరు తాగకుండా కంట్రోల్ చేస్తారు. కొన్ని వాళ్ళకు సిద్ధులు ఎటువంటివి వస్తాయంటే గాలిలో తేలిపోతా ఉంటారు, నీళ్ళ మీద నడుస్తూ ఉంటారు, ఉన్నట్టుండి ఇక్కడ అదృశ్యమైపోయి ఎక్కడో ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యోగాలో కొన్ని సిద్ధులు ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా వాళ్ళకి ఏమీ లాస్ట్ స్థితిలో వాళ్ళు ఏమీ పని చేయవలసిన అవసరం ఉండదు. ఇది ఎంతో కఠోర సాధన చేస్తే ఆ స్థితికి వస్తారు. కానీ అక్కడ కూడా మనం చూసినట్టు ఎంతో రిస్క్ ఉంటుంది. సో విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు కఠోర సాధన చేస్తారు. ఆయన కూడా ఇంద్రియాలను చాలా నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మేనక వచ్చినప్పుడు ఆమె యొక్క అందానికి, ఆమె యొక్క నృత్యానికి, ఆమె యొక్క గానానికి ఆయన ధ్యానం భంగం అయిపోయి, సో ఆమెతో కొంతకాలం గడపడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క ధ్యాన యోగం అది భంగం కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటారంటే అది అంత రిస్క్ తో కూడుకున్నది. కానీ ఎవరైతే భగవద్గీత ప్రకారము భక్తి యోగంలో ఉండి భగవంతుడు చెప్పిన విధంగా వాళ్ళు తన జీవితాన్ని గడుపుతారో, ఏ విధంగా భగవద్గీత 9వ అధ్యాయము 27వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ పుత్ర అంటే మనందరికి అడ్రస్ చేసి చెప్తున్నారు, నీవు ఏది చేసినా, మనం ఏది చేసినా, ఏది భుజించినా, తర్వాత ఏది ఆహుతి ఇచ్చినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అది నాకు అర్పణగా చెయ్యు. అప్పుడు అలా చేయడం వల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ శ్లోకంలో 28వ శ్లోకంలో శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మామ పైష్యసి. ఈ విధంగా చేయడం వల్ల మనందరినీ అడ్రస్ చేస్తూ చెప్తున్నారు, నీవు కర్మ బంధనం నుండి దాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవవుతావు. ఈ సన్యాస విషయంలో నా మీద మనసు స్థిరంగా నిలిపి నీవు ముక్తుడవై నన్ను చేరుకుంటావు. చూసారా, భగవంతుడు పరిపూర్ణ సన్యాసి ఏం చేయాలి? మనం మన ఫ్యామిలీలో ఉండి సన్యాసి అంటే బట్టలు వేషాదన మార్చి ఎక్కడో భిక్షాటన అవసరం లేదు. మనం ఇక్కడ ఉంటూ కూడా చేసే ఉత్తమ విధానాన్ని భగవంతుడు చెప్తున్నారు. సో సింపుల్ గా మనం ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతిచ్చినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా, తపస్సు అన్నప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది? రేపు ఏకాదశి ఉంది, ఎల్లుండి ఏకాదశి ఉంది, వైకుంఠ ఏకాదశి. ఆ రోజు
తపస్సు అంటే భగవంతుడి ప్రీత్యర్థం. ఈ రోజు నుంచే మంచి భగవంతుడి మూడ్ లో ఉండి ఉపవాసం చేయండి. అంటే కొంతమంది రేపు చేస్తున్నారు, కొంతమంది ఎల్లుండి చేస్తున్నారు. మనం ఎల్లుండి ఏకాదశి చేస్తున్నాం. సంపూర్ణంగా చాలా టాప్ మోస్ట్ ఏకాదశి వితౌట్ వాటర్. వాటర్ కూడా నిర్జల్ ఏకాదశి. లేదు ప్రభు అంత ఉండలేము, వాటర్ తో ఉండండి, లేదా పాలతో ఉండండి, లేదా ఫ్రూట్స్ తో ఉండండి. సో కానీ ఉపవాసం అంటే భగవంతుడికి ఆ రోజు మినిమం 60, రేపు ఎల్లుండి 64 మాలలు చేయండి. సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయండి. భక్తులతో సాధు సంగత్యం పెట్టండి, కీర్తన చేయండి, భగవంతుడి యొక్క శ్రవణం చేయండి. ఇది నిజమైనటువంటి తపస్సు. దానం చేయాలి. రేపు ఏకాదశి ఉంది, వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి కూడా ఏకాదశి ఉంది. నిజంగా ఎవరికైనా దానం చేయాలంటే భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడి యొక్క గీతా దానం చేయండి. గీత యొక్క భగవంతుడి యొక్క ఈ జ్ఞాన యజ్ఞమైనటువంటి జ్ఞాన సందేశాన్ని గీత రూపంలో, భాగవత రూపంలో ఇతరులకు దానం చేయండి. లేదంటే ఏదైనా కార్యక్రమాలు పెట్టండి. అది నిజంగా భగవత్ ప్రీత్యర్థమైంది. భుజించడము, మీరు భగవత్ ప్రసాదమే మీరు తీసుకోండి, ఇతరులకు భగవంతు యొక్క ప్రసాదాన్ని పంచండి. సో యజ్ఞం చేయాలంటే భగవత్ ప్రీత్యర్థం, విష్ణు ప్రీత్యర్థమైనటువంటి యజ్ఞాన్ని మాత్రమే చేయండి. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా మనము సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అష్టాంగ యోగం అనేది ఈ కలియుగంలో చాలా చాలా కష్టము. అది దాంతో ఫలితం ఉండదని కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టము. కాబట్టి భగవంతుడికి ఏమంటాడు, సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడం కానీ కామ్య కర్మల్లో నెలకొనడం కానీ చేయనప్పుడు మనిషి యోగంలో ఉన్నతుడైన వానిగా చెప్పబడతాడు. సో సాధన ఏమంటాడు, మన యొక్క సమస్త భౌతిక కోరికలు ఆధ్యాత్మిక. ఇప్పుడు భౌతిక కోరికలు ఏంటండి, ఇప్పుడు భగవద్గీత క్లాస్ నడుస్తుంది. సో ఇదే సమయంలో మీరు టీవీలో ఒక సీరియల్, మంచిగా ఏదో సినిమానో సీరియల్ ఉన్నది అనుకోండి, అది భౌతికము, ఇది ఆధ్యాత్మికము. తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు, చాలా మందికి ఫోన్ అలవాటు ఉంటుంది. ఫోన్ లో గంట సేపు మాట్లాడుతుంటారు. హరే కృష్ణ, ఇప్పుడు నాకు భగవంతుడి యొక్క గీతా సందేశం ఉందండి, ఇప్పుడు నేను మాట్లాడలేను, పక్కన పెట్టేయండి. లేదంటే ఇంకా ఎక్కడో వాకింగ్ వెళ్ళే అలవాటు ఉంటుంది. సో వాకింగ్ వెళ్తున్నారు, ఓకే, కాదనట్లేదు. భగవంతుడు ఆ వాకింగ్ లో నలుగురితో కలిసి ఏదో ఊరి మీద విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దానికంటే భగవంతుడి యొక్క సందేశాన్ని వినండి. ఈ విధంగా మనం ప్రతి కార్యంలో భగవంతుడి కొరకు మనము ఈ ఇంద్రియాలను ఉపయోగించండి, భౌతికం కొరకు ఉపయోగించకండి. కామ్య కర్మల్లో అంటే ఈ దేహ సుఖాల కొరకు అటువంటి కర్మల్లో నెలకొనకండి. అటువంటి వాడే యోగంలో అంటే భగవంతుడితో సంబంధంలో ఉన్నత సంబంధముగా భావిస్తూ ఉంటారు. మనం కూడా మన ఎవరితోనైనా మంచి సంబంధం అంటే అరే మంచి హైఫై ఫ్రెండ్స్ పెట్టుకోవాలా, మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలని అందరికీ ఉంటదండి. ఎమ్మెల్యేతో చాలా క్లోజ్ గా ఉండాలని ఉంటది, మినిస్టర్ తో క్లోజ్ గా ఉండాలని ఉంటది. సీఎం అయితే ఎవరైనా వద్దంటారా అండి? ఎవరు వద్దన్నారు. సీఎం గారితో ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటది. కానీ భగవంతుడితో ఫ్రెండ్షిప్ ఏంటండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఒక్కసారి మీరు భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేసి చూడండి, ఆయన చెయ్యి పట్టుకోవడమే తెలుసు కానీ చెయ్యి ఇవ్వడం తెలియదు భగవంతుడికి. కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చెయ్యి ఇవ్వడం అనేది చాలా నేర్పరితనం ఉంటుంది. చెయ్యి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పట్టుకుంటారు, అవసరం లేనప్పుడు వదిలిపెడతారు. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకుంటారో భగవంతుడు వాళ్ళని ఎప్పటికీ కూడా వదిలిపెట్టడు. మనం వదిలిపెడదాం అనుకున్నా భగవంతుడు వదిలిపెట్టడు. ఆ విధంగా మనిషి పూర్తిగా భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమతో సేవలో నెలకొన్నప్పుడు అతను నిత్య నిరంతరము ఆనందమయ జీవితంలో జీవించగలుగుతాడు. భగవంతుడు వారికి ఆనందాన్ని తప్ప ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు. అట్లాంటి ప్రభుజీ మన జీవితంలో దుఃఖాలు రావా, భక్తులకు దుఃఖాలు రావట్లేదా మీరు అనొచ్చు. ఈ జన్మలో దుఃఖాలు వస్తున్నాయంటే అవి లాస్ట్ లైఫ్, మన ప్రారంధ జన్మ యొక్క కర్మ ఫలాలు. లాస్ట్ లైఫ్ లో ఎవరికో మనం మోసం చేసి ఉంటాము, ఈ లైఫ్ లో మనము వాళ్ళకు రుణానుబంధంలో వాళ్ళు మనం మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. ఎలాగైతే పాండవులని కౌరవులు ఎన్ని రకాలుగా మోసం చెయ్యాలనుకున్నా వాళ్ళు వీళ్ళని శాశ్వతంగా మోసం చేయలేకపోతారు. అంటే కేవలం 12, 1, 13 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించారు, కానీ శాశ్వతంగా వాళ్ళని భగవంతుడు పైకి పంపించాడు. అర్థమైందా? భగవద్ భక్తులని ఎవరన్నా కష్టపెట్టాలనుకుంటే
భగవంతుడు సహించడు. తనని కష్టపెట్టా అంటే తనని ఏమైనా నిందిస్తే భగవంతుడు దాన్ని క్షమిస్తాడు. కానీ తన భక్తులని మాత్రం ఎవరైనా కష్టపెడితే భగవంతుడు సహించడు. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, ధ్యాన యోగంలో 8 స్టెప్స్ అయితే భక్తి యోగంలో 9 స్టెప్స్. ఈ దేంట్లో అయినా కూడా భౌతికమైనటువంటి విషయ వాంఛలను భోగాలను వదిలిపెట్టాల. దీనికి ఎగ్జాంపుల్ ప్రభుజీ, ఇది మాకేం అర్థమవుతలేదంటే అర్థం కాకపోవడానికి చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. పూర్వకాలం మన ఇంట్లో ఉండి మన ఊర్లో ఉన్న దగ్గర స్కూల్లోనే చదువుకునే వాళ్ళు, కాలేజీలో చదువుకునే వాళ్ళు. కానీ ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్ అప్పుడే పెద్ద స్కూల్లో వేయాలా. ఎందుకంటే వాడు 10th కాదు 15 సంవత్సరాల తర్వాత గొప్ప డాక్టర్ కావాలా, గొప్ప ఇంజనీర్ కావాలా, అలా మనం కలలు కంటూ వాళ్ళని అక్కడ వేస్తున్నాం. అంటే వాడు తల్లి దగ్గర ఉన్న సుఖము, తల్లితో ఉన్న ఆనందము, ప్రేమని వాడు కోల్పోతున్నాడు. ఎందుకు? వాడి యొక్క భవిష్యత్ 15 సంవత్సరాలు తల్లి తండ్రి దగ్గర ఆటపాటల్లో ఉంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత పొందబోయే సుఖం అంతా కూడా నష్టపోతున్నాడు. కాబట్టి వాడి 20 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచించి ఈ 20 ఏళ్ల సుఖాలు, భోగాలు, ప్రేమని అన్నింటినీ పర్వాలేదని చెప్పేసి దూరం పెడతా ఉన్నారు. అదే విధంగా మనం ఈ ఒక్క జన్మ కొద్దిగా భౌతిక సుఖాలకు అంటే మన బంధుత్వాలకు, బాంధవ్యాలకు, భౌతిక సుఖాలను కొద్దిగా పక్కన పెడితే ఇదే లాస్ట్ లైఫ్ అవుతుంది. ఎట్లయితే మన పిల్లల్ని 20 ఏళ్ళు దూరం పెట్టి వాడు 80 ఏళ్ళు సుఖపడొచ్చురా అన్నప్పుడు మనం ఆల్రెడీ 50 దాటాయి. ఇంకా మిగతా ఎంత ఆయుష్ ఉందో తెలియదు. ఈ కాస్త సమయము భగవంతుడికి కేటాయి. అట్లాని మన పిల్లల్ని కంప్లీట్ రెసిడెన్షియల్ వేసినట్టు మనం కంప్లీట్ వనాలకు వెళ్ళట్లేదు. ఇక్కడే ఉండి మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి ఇన్వాల్వ్ చేస్తూ భోజనం చేస్తున్నాం, భగవంతుడికి అర్పించి తినండి. డబ్బులు సంపాదిస్తున్నాం, కొంచెం భగవంతుడికి సేవ చేయండి. అలా ప్రతిదీ కూడా రోజు 24 గంటలు అయితే పొద్దున గంట, సాయంత్రం 2 గంటలు భగవంతుడి కథ వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సమయం ఉంటే ఇంకో గంట భగవంతుడి కొరకు జపం చేయడానికి ఉపయోగించండి. అలా భగవంతుడి మందిరాలకు వెళ్ళడానికి తప్పకుండా సమయం తీయండి. భగవంతుడి మందిరాల్లో కార్యక్రమాల్లో మీరు ఫిజికల్ గా ఫ్యామిలీతో పాల్గొనండి. ఇవేంటి భగవంతుడి భక్తి అంటే. ఇది ఒకవేళ చేసినట్లయితే అత్యున్నతమైనటువంటి మనము సంబంధాన్ని భగవంతుడితో ఏర్పాటు చేసుకోగలుగుతాము. అలా ఎవరైతే అత్యున్నతమైనటువంటి సంబంధం ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళనే పరిపూర్ణమైనటువంటి యోగి అంటారు. పరిపూర్ణమైనటువంటి యోగా అంటే సంబంధం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని యోగి అంటారు. యోగా అంటే సంబంధము, యోగి అంటే సంబంధం కలిగినటువంటి వాడు. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి తెలుసుకోండి, రేపు చాలా పవిత్రమైన రోజు, రేపు ఎల్లుండి. కాబట్టి రేపటి నుంచి మనం ప్రారంభిద్దాము. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. 3 గంటలకు లేచి ఆ భగవంతుడి యొక్క నామజపము, భగవంతుడి యొక్క అర్చన, భగవంతుడి యొక్క సేవ, భగవత్ కథామృతము వినటము, భగవంతుడి యొక్క శాస్త్రాలను స్వాధీనం చేయడము. అలా మన సమయంలో కొద్ది సమయాన్ని భగవంతుడికి కొరకు అలకేట్ చేయండి. మన సంపాదనలో భగవంతుడి కొరకు కొద్దిగా ఖర్చు పెట్టండి. అప్పుడు మీ జీవితము పరిపూర్ణ యోగిగా మీరు జీవిస్తూ భగవత్ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాడు. జై బలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీత కి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.